యథార్థంగా అర్థం చేసుకున్న పిల్లలు అయితే ఉంటారండి. మా అమ్మ నాన్న పూలో నాలో చేసి, మా అమ్మ నాన్న ఎక్కడో ఎండలో కష్టపడి ఎండకి వానికి తడిసి, మా అమ్మ అక్కడ ఆ పుల్లల పొయ్యి దగ్గర లేదా ఆ గ్యాస్ దగ్గర బగబగామండి ఈ రోజు ఈ పూటకి అన్నం బండ వాళ్ళు తినకుండా మాకే వడ్డిస్తున్నారే అని అర్థం చేసుకున్న కొడుకులు నోరు మూసుకుని ఏది పెడితే తింటారు. మా అమ్మ నాన్నకి నేనైనా మంచి భోజనం పెట్టాలని, యథార్థ తిరిగిన వాడు భక్తి తిరిగిన వాడు తల్లిదండ్రులని మంచిగా చూడాలని జాగ్రత్తగా చదువు. యథార్థత లేనివాడు భక్తి లేనివాడు ఏం చేస్తాడు? అది ఎంచుకుంటాం ఇది ఎంచుకుంటాం అని భోజనం వాళ్ళ దగ్గర నడుతాను ఎంత అడావిడి చేస్తారండి. నేను తిన్నాం అంట, బాబు నీకు ఆమ్లెట్ ఎత్తున్నారా అంటాను. అయ్యే వద్దు, తినకపోతే మానేరా తొక్కలు ఎండిపోతాయి. నేను తిన్నాం అంటాడు, తినకపోతే మానే ఎప్పుడు తిరగకు దాన్ని కూడా ఉన్నదో చెప్పు రేపు అన్నాడు. అలాగే నడుస్తాను మనం అనుకోం బాబు అంటే అడే గ్రూప్ వన్ పేపర్ అవుతాడా వరుణ వాళ్ళు పాస్ అయ్యాడు అంటే ఏం కదా అది టాలెంట్ ఏంటి, ఆ డ్రెస్ కోడ్ ఏంటి, ఆ వ్యవహారం ఏంటి, అది బైక్ తోలే విధానం ఏంటి, వీడు ఈడిస్తాడు తిరిగి 2 లెక్కలు తప్ప 2 11 తెలియదు వీడి వ్యవహారం ఏంటి. ఇందులో టాలెంట్ ఏమన్నా ఆ సినిమా సాంగ్లు ఉండడం తప్ప, ఆ రీల్స్ చూడడం తప్ప, ఆ ఫేస్బుక్ నీ పనికి మాన పుస్తకంలో ఉంటే ఆ లైక్లు షేర్లు ఫోటో అప్లోడింగ్ తప్ప నీ పనికి మాన వాట్సాప్